నిజాం పాలనలో రజాకార్లు అనేక దారుణాలు చేశారని రక్షణ శాఖ కేంద్ర మంత్రులు అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. నిజాం పాలనలో రజాకార్లు అనేక దారుణాలు చేశారని, వారి ఆగడాలు తట్టుకోలేక ప్రజలు తిరగబడ్డారని కేంద్ర మంత్రులు గుర్తు చేశారు. స్వాతంత్రం వచ్చినటువంటి రోజును గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ పాలకులు కానీ ఈ యొక్క చరిత్ర ఈ తరానికి నవతరానికి తెలియకుండా మరి తొక్కి పెట్టడం జరిగింది. ఎంత దుర్మార్గంగా ఈ యొక్క మనకు స్వాతంత్రం వచ్చినటువంటి రోజు ఈరోజు పాఠ్యాంశాల్లో లేదు. మన విద్యార్థులకు చెప్పం, కళాశాలలో చెప్పం, బయట చెప్పం, ప్రభుత్వాలు పట్టించుకోవు. మనం ఒక సంస్థ అయితే మరి యాన్యువల్ డే నిర్వహించుకుంటాం, మన బర్త్డే నిర్వహించుకుంటాం. కానీ మన తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు, 3 రంగుల జెండా ఎగిరినటువంటి రోజును ఎందుకు మరి ఇన్ని సంవత్సరాలుగా ఈ పార్టీలు ఎందుకు అణిచివేస్తా ఉన్నాయి, ఎందుకు చరిత్రను దాచిపెడతా ఉన్నాయో తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. सरदार पटेल के नेतृत्व में भारत ने ऑपरेशन पोलो प्रारंभ किया. आज उस ऑपरेशन के विजय की वर्षगांठ हम सभी मना रहे हैं. 17 सितंबर वह तारीख है जब सरदार पटेल ने भारत विरोधी निजाम को भारत में विलय के लिए विवश कर दिया था. लेकिन 17 सितंबर केवल एक तारीख या दिन मात्र नहीं है, बल्कि यह दिन यह भी संदेश देता है, इस बात का भी संदेश देता है कि भारत की एकता, भारत की अखंडता कि हर दुश्मन को सिर्फ कुछ यदि मिलेगी तो केवल और केवल पराजय मिलेगी. मैं हैदराबाद मुक्ति दिवस के अवसर पर ऑपरेशन पोलो में भाग लेने वाले सभी नायकों के साहस को याद करता हूं और साथ ही उनको मैं शत शत नमन करता हूं, जिन्होंने देश के एकता के लिए, अखंडता के लिए अपने आप को समर्पित कर दिया, आजादी के संग्राम में अपने आप को आहूत कर दिया. उन सब लोगों के लिए श्रद्धा सुमन के साथ साथ में आने वाली पीढ़ियों को स्वाभिमान, संघर्ष और राष्ट्रभक्ति की प्रेरणा देने का संकल्प भी है. मित्रों, इतिहास गवाह है कि 15 अगस्त 1947 को जब भारत आजाद हुआ, लेकिन हैदराबाद में निरंकुश निजाम का शासन बना रहा था. और आजादी के बाद 13 महीने तक तेलंगाना में, मराठवाड़ा में, कल्याण कर्नाटक में, आसपास के क्षेत्रों के लोग निजाम और निजाम के संरक्षण में रजाकारों के आतंक और अत्याचारों से ग्रसित थे. लेकिन फिर भी मैं अभिनंदन करना चाहता हूं उस समय के लोगों का, उस पीढ़ी के लोगों का, कि उन्होंने आजादी के संघर्ष की उस लौ को, उस अग्नि को बुझने नहीं दिया और निरंतर दमन के बावजूद भी प्रतिरोध की ज्वाला को और तेज करते रहे. దేశానికి స్వాతంత్రం 15 ఆగస్ట్ 1947లో వస్తే 399 రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. నిజాం నిరంకుశ పాలన వల్ల, నిజాం అరాచకాల వల్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు పడ్డ ఇబ్బందులను ఇప్పటికీ గుర్తు చేసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క రక్తం ఇప్పటికీ మసులుతా ఉన్నది. మగవాళ్ళని కట్టేసి, ఆడవాళ్లను, వాళ్ళ బిడ్డలను అర్ధనగ్నంగా ఉంచి వాళ్ళ మానభంగాలు చేసి, హిందువుల ఇళ్ల మీద దాడి చేసి, హిందువుల ఆస్తులను దోచుకొని బలవంతంగా మత మార్పులు చేసి, మతం మార్చుకోకుంటే పన్నుల మీద పన్నులు విధించి, తెలుగు మాట్లాడితే వేధిస్తూ ఉర్దూను మన మీద రుద్ది ఏ విధంగా అరాచకాలకు పాల్పడ్డారో ఇవాళ మనందరం ఎప్పుడు కూడా